హలో అందరికీ వెల్కమ్ టు మహర్ష వైజాగ్ వ్లాగ్. అలా సరదాగా చిల్డ్రన్స్ డే స్పెషల్ని అందరం బయటికి వెళ్ళిపోతున్నామండి పిల్లలతో పాటు. నా బండి మీద అయితే నేను, మా పాప, మా అత్తయ్య ఎక్కుతున్నామండి. సో చూడండి, మా అత్తగారు, నేను, మా పాప బయలుదేరబోతున్నాము. అమ్మో అత్తయ్య, ఏంటి అత్తయ్య మీరు ఇంత వెయిట్ ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇలా మేము బయలుదేరిపోయామండి. దేనికి అనుకుంటున్నారా? మిల్క్ షేక్ అండి. సో పిల్లలైతే మొట్టమొదటిగా మాకు మిల్క్ షేక్లు ఇప్పించాల్సిందే అని పేచి పెట్టారండి. సో వాళ్ళ కోసం మిల్క్ షేక్స్ అయితే ఆర్డర్ పెట్టేయడం, వచ్చేయడం కూడా అయిపోయింది. సో ఆర్డర్ పెట్టిన గ్యాప్లో ఎందుకు అలా ఖాళీగా ఉండడం అని చెప్పేసి, మా పాప బర్త్డే రానే వస్తుంది నవంబర్ 28ని. సో తనకి ఒక పెయిర్ ఆఫ్ షూస్ అండ్ ఫ్యాన్సీ చెప్పల్స్ తీసుకుందాం అని చెప్పేసి పక్కనే ఉన్న షూ మార్ట్కి వెళ్ళామండి. చూస్తూ ఉండగానే మిల్క్ షేక్ వచ్చేసింది. అమ్మ బుజ్జమ్మ నీ మిల్క్ షేక్ వచ్చేసింది అని చెప్పేసి నేను పిలుస్తూ ఉంటే వాళ్ళు బిజీగా ఉన్నారు చూసారా. మా బాబుగడు కూడా ఊరుకోవట్లేదు, బూట్లు ట్రై చేసేస్తున్నాడు. వామ్మో ఏంటి వీళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేస్తున్నారు అనుకున్నాను. సో మొత్తానికి వచ్చేసారండి. అందరం కలిసి ముందు మిల్క్ షేక్ని అండ్ ఫ్రూట్ సలాడ్ని, చూసారా అది ఏంటనుకుంటున్నారా, మా శ్రీవారండి నాకు తెలియకుండానే ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ పెట్టేశారండి. ఆయన అయితే ఎంజాయ్ చేసేస్తున్నారు ఆయన ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ని. మా అత్తగారు అయితే లస్సీ ఆర్డర్ పెట్టేశారు. సో ఆవిడ బాబా ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూసారా మా బుజ్జమ్మ. ఇంకా మన వైపు ఏం చూస్తాలేండి, అమ్మయ్య చూసింది, నాయ కూడా చెప్పింది. మిల్క్ షేక్ తాగేస్తుంది. వెనీలా మిల్క్ షేక్ తన ఫేవరెట్ అండి, వెనీలా మిల్క్ షేక్ అన్నది. ఇగో మా తోటకోళ్ళు కూడా ఇగో చూసారా హాయ్ చెప్తుందండి. తను కూడా మిల్క్ షేక్, వెనీలా మిల్క్ షేకే తను కూడా తాగుతుంది. మా బాబుగాడు మాత్రం చాక్లెట్ మిల్క్ షేక్. మీ అందరికీ కూడా మిల్క్ షేక్ అనేది ఒక స్పూన్ ఇచ్చేస్తుందండి, తాగేసేయండి. చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా ఏమంటారు మరి, మీరింత అభిమానించే మీరందరూ మాతో ఉంటుండగా మాకేంటండి బెంగ. సో మీరందరూ కూడా మాతో పాటు ఇందులో పార్టిసిపేట్ చేసినట్టు ఆ ఫీల్ మీకు కూడా కలగాలని చెప్పేసి ఆ స్పూన్ అనేది మీకు మాత్రమే అంకితం. చూస్తున్న పాత వ్యూవర్స్ అయినా కొత్త వ్యూవర్స్ అయినా ప్రతి ఒక్కరికినండి మా తరపు నుంచి హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి మీకు. సో మా ఆయన గారు కూడా ఒక స్పూన్ పెట్టేస్తున్నారు. ఏమండి వద్దు నేను తిన్ను, ఎందుకంటే నాకు ఆల్రెడీ థ్రోట్ మొత్తం పోయింది, ఈ వాయిస్ బండబారిపోయిందన్న. నేను పెడుతుంది ఐస్ క్రీమ్ కాదు, ఫ్రూట్స్ తిను, హెల్త్కి మంచిది అని చెప్పేసి బలవంతంగా పెట్టారు. సరే కానివ్వండి ఇంకేట్ చేస్తామని చెప్పేసి తినేసానండి. సో ఒకే ఒక స్పూన్ తిన్నాను, ఎందుకంటే నాకు భయం అండి. ప్రస్తుతమే ఇలాగా లైవ్లు చేసి 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 సగం గొంతు పోయింది. చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే వైజాగ్లో ఉంటున్నారో ఒక్కసారి ఈ లొకేషన్ ఎక్కడుందో కాస్త గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి, ఓకేనా అండి. సో ఇంకేంటి, ఫ్యామిలీ టైం అనేది ఇంత హ్యాపీగా పీస్ఫుల్గా పిల్లలకి ఇష్టమైన మిల్క్ షేకుల దగ్గర ఇంకా మనం ఎందుకు పనికిరామండి వాళ్ళ ఎంజాయ్మెంట్ దగ్గర. చూసారా ప్రతి ఒక్కరు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు, మేము మాత్రం పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నామండి. మరి ఏం చేస్తాము, చిల్డ్రన్స్ డే వాళ్ళది కదా. ఇంకా తరుము కదా షాపింగ్కి పదండి అని అన్నారు, షాపింగ్కి బయలుదేరిపోయాము. సో పక్కనే ఉన్న జూడియోకి వచ్చామండి. దేనికి అనుకుంటున్నారా, మా పాపకి డ్రెస్ తీయడానికండి, బర్త్డే వస్తుంది అన్నాను కదా అందుకనేనండి. సో ప్రతి ఒక్కరు మేము కిడ్స్ వేర్కి వెళ్ళిపోయామండి. అందరం ఎవరి పిల్లల కోసం వాళ్ళు తెగ సెలెక్ట్ చేసేస్తున్నాము చూస్తున్నారా. సో మా హడావిడిలో మేము ఉన్నామండి కిడ్స్ వేర్ సెలెక్షన్లోని. పిల్లలకి ఏది బాగుంటుంది, ఇంతలోపు మా తోటకాలు పాప చేస్తారు, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని అడుగుతుంది. తీసుకుంటానమ్మా, నీ కోసం తీసుకోకపోతే ఇంకెవరి కోసం తీసుకుంటాను బంగారు తల్లి అని వాళ్ళ మమ్మీ అంటున్నారు. మా అత్తగారు నేను మాత్రం మా పాప కోసం సెలెక్ట్ చేస్తున్నామండి. ఈ గ్యాప్లో మా ఆయన షూ కొనుక్కొని వచ్చేసాడండి. ఎంత బాధ అనిపిస్తుందో, ఎక్కడికి వెళ్ళినా తనకి ఏదో ఒకటి కొనుక్కుంటాడండి, నాకు మాత్రం ఏమీ కొనరు మా ఆయన. సో మీకు ఒక్కసారి ఓవర్లుక్ చూపిస్తానండి ఏమేమి ఐటమ్స్ కొన్నామనేది. పాపకైతే వెస్ట్రన్ వేర్ తీసుకోమని మా మామయ్య గారు సజెస్ట్ చేశారండి. సో అందుకనే ఈసారి ఎప్పుడు నువ్వే వేస్తావు కదమ్మా, అలాగే మీ పాపకు కూడా నీలాగా వెస్ట్రన్ వేర్ వేయొచ్చు కదా అని మా మామయ్య గారు ఎప్పుడూ అడుగుతుంటారండి. ఫైనలీ ఈసారి తనకి వెస్ట్రన్ వేర్ తీసేసామండి, ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం అని. సో ఒకసారి మీకు పేజ్ చూపించేస్తాను చూడండి. ఇది కార్గో జీన్ తీసుకున్నానండి, దానిపైన ఈ స్వీట్ షర్ట్ తీసుకున్నానండి. ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందంటే నాకైతే తెగ నచ్చేసిందండి. సో ఇవిలా కొనుక్కుంటే మా తోటకోళ్ళ పాప బుజ్జితల్లు ఊరుకుంటుందా. మా పెద్ద పాప సెలెక్ట్ చేసిన ఏదైతే ఈ పేరు ఉందో మా తోటకోళ్ళ పాపకు తీసేసుకున్నాము. అండ్ అందరికీ కొన్న తర్వాత మా వాడు ఊరుకుంటాడా, నాకు తీసుకొని ఒక బ్లాక్ టీ షర్ట్ తీసుకొచ్చి పడేశాడు. అగో అది కూడా చూపించేసాను చూడండి. ఏటోనండి వీడికి బ్లాక్ అంటే నాలాగా ఎందుకు అంత ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో మొత్తానికి వీళ్ళందరూ షాపింగ్ అయిపోయింది. అలాగా ఇంకా స్టెప్స్ దిగి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి బయలుదేరిపోతున్నామండి. సో అలా బిల్లింగ్ అనేది అయిపోయిన తర్వాత మరి ఇంకేం చేస్తాము, పిల్లలు ఇంకా అయిపోయింది కదా, వాళ్ళకి నచ్చిన మిల్క్ షేక్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ షాపింగ్ కూడా అయిపోయింది. పద అని పేచీ పెట్టేశారు. మొత్తానికి అందరం కలిసి అలా బయటకు వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇంకా డిన్నర్ అమ్మ బిర్యానీ తిందాం పేచి పెడుతుంటే ఇంకా ఆగలేక తిన్నగా పక్కనే ఉన్న ఈటర్ షాప్కి వెళ్ళిపోయామండి.
బా ఈటర్ స్టాప్ బయట ఉన్న ఆ ఓపెన్ స్పేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్తో అయితే భలే ఎంజాయ్ చేయొచ్చు ఈటర్ స్టాప్లోని. నాకు ఈటర్ స్టాప్ యొక్క అంబియన్స్ చాలా బాగా నచ్చుతుందండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే నాకు చాలా నచ్చుతుందండి. ఇంకా లోపలికి వచ్చి రాగానే మా బాబుగాడు రాజుల కాలం నాటి చైర్ ఎక్కేసాడండో ఊగుదామని చెప్పేసి నేను ఊరుకుంటానా, వాడిని కాస్త ఆట పట్టిద్దామని చెప్పేసి కాస్త హారర్ ఎఫెక్ట్ కలిగించాలని చెప్పేసి వాడి వెనకాలే దాక్కొని చూడండి నేనున్నా నేనున్నా అనుకొని చూడండి ఎలాగ వాడు అయినప్పేసారు కూడా భయపడలేదండి వాడు. మా అత్తగారాలు మాత్రం సోఫాలో కూర్చొని చూస్తున్నారు ఈ కుర్చీని విచిత్రంగాని. సో ఈ గ్యాప్లోనే మా చిన్న బంగారు తల్లి ఉంది కదా, నేను ఎక్కుతా. పాపం తన వెయిట్గా కుర్చీ ఓగట్లేదండి. అయినా వాళ్ళ అమ్మగా ఏదో పాపం తనకు సాటిస్ఫై చేయడానికి కూపుతుంది అలా ఉయ్యాల. ఇంక ఈ లోపు నేను మంచి ప్లేస్ సెలెక్ట్ చేసేసానండి. ఒక కార్నర్లో ఫ్యామిలీ అంతా కూర్చొని తినగలిగేలా ఎక్సలెంట్ స్పేస్ అండి. సో నాకైతే నచ్చింది. మా అత్తగారు నేను ఓకే అన్న తర్వాత ఈ ప్లేస్కి వచ్చేసాము. సో మీరు అందరికీ డౌట్ రావచ్చు, ఇందులో మీ మామయ్య గారు లేరేటి అని. ఉండరండి. మా మామయ్య గారు మాతో పాటు ఎప్పుడూ ఉండరు. ఎందుకంటే ఆయన బయట ఫుడ్ అస్సలు ఎంకరేజ్ చేయరండి. అందులో ఈ పిల్లలు పెట్టే పేచీకే కదండి అలాగే ఎప్పుడప్పుడు కాస్త బయట మేము ఎప్పుడూ వెళ్ళమండి. మ్యాక్సిమం మేము ఇంట్లోని రకరకాలు వండుకునే ఐటమ్స్ ఎక్కువ. సో అలా పిల్లల సరదా కోసం అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తామన్నమాట. మా మామయ్య గారు అయితే ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు. మీకు తెలిసిందే, మా మరిది గారు అయితే ఈ ఊర్లోనే లేరండి, తను మణిపూర్లో ఉన్నాడు. సో అందుకని నేను మా ఆయన 2 బళ్ళ మీద మొత్తం ఎంటర్ ఫ్యామిలీ ఇలా బయలుదేరిపోయామండి. ఇంకా మెనూలో ఆర్డర్ పెట్టినవన్నీ వచ్చింది. చిట్టి బంగారు తల్లికి ఫ్రెంచ్ ఫ్రైస్, పెద్దవాళ్ళకి పిల్లలకి కలిపి సూపు అండ్ చికెన్ లాలీపాప్స్. నిజంగా చెప్పనా అండి, మనసులో ఉన్న మాట చెప్పేస్తున్నాను, పేరుకేనండి చిల్డ్రన్స్ డే అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చాము. నాకు తెలిసి వాళ్ళకన్నా గట్టిగా ఫుడ్ విషయంలో కుమ్మింది పెద్దవాళ్ళమేనండి. వాళ్ళ పొట్ట ఎంత అండి, ఇంత రవ్వ వాళ్ళు తింటే వాళ్ళ కడుపు నిండిపోద్ది. కానీ వాళ్ళ పేరు చెప్పుకొని మేం పండగ చేసుకున్నాం, మా ఆయన జోబు చిల్లు చేసేసాము. ఇది కూడా మా బంగారు తల్లి తింటున్న ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి ఈటర్ స్టాప్లోని. ఎక్సలెంట్గా ఉందండి, సూపర్ క్రిస్పీ అంటే సూపర్ క్రిస్పీ అసలు. నేను బేసిక్గా ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టపడనండి, కానీ నాకు ఈ రెస్టారెంట్లో బాగా నచ్చేసింది. ఫైనల్గా మెయిన్ కోర్స్ బిర్యానీతో ఫినిష్ చేసేసాము. సో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా డిన్నర్ అయిన తర్వాత వదులుతామా, దేన్ని అనుకున్నారు, వచ్చేస్తుందండో సోపు. నాకు ఫేవరెట్ అండి. డెజర్ట్ ఎంత ఇష్టమో అందరికీ, నాకు ఈ సోప్ అంత ఇష్టం అండి. ఆఫ్టర్ ఈ ముసుగు దొంగ ఎవరు అనుకుంటున్నారా, అమ్మ ఏదమ్మా కొంచెం చూపించి ఈవిడేనండి, మరెవరో కాదు. ఈ ముసుగు దొంగ పేరే శ్రీదేవి అండి. అంటే ఎవరు అనుకుంటున్నారా, మలయాళి కుట్టి. ఇంకా మొత్తం అంతా అక్కడ అయిపోయిన తర్వాత ఏంటి నేను జోక్ చేశాను, మీ శ్రీదేవి నేనేం తిట్టట్లేదు, ఫీల్ అయిపోకండి. సో అలా బయటకు వచ్చేద్దామండి. సో ఇంక అలాగా మేము రెస్టారెంట్ లోపల నుంచి బయటకు వస్తూ ఉంటే మా ఊళ్ళకి తెగ నచ్చేసిందండోయ్ బాబోయ్, ఎంత బాగుంది ఈ రెస్టారెంట్. ఎందుకంటే మా అత్తగారు మా తోటకోళ్ళు ఫస్ట్ టైం అండి రావడం. నేను పిల్లలైతే మా ఆయన చాలాసార్లు వచ్చేవండి. సో ఒక్కసారి అలా అవుట్లుక్ వేసేసేయండి. చూస్తున్న వ్యూయర్స్ అందరికీ, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే అగైన్, టేక్ కేర్.